అప్పుడప్పుడు ఏ మార్పు వల్ల అప్పుడప్పుడు కొంత జరుగుతుంది. తప్పకుండా తప్పు జరిగినా రేపటి రోజున మా వైపు నుంచి జరిగిన తప్పులు మేము సరిదిద్దుకుంటాం. ప్రజలు కూడా మోసం గ్రహించారు కాబట్టి వాళ్ళు కూడా తప్పకుండా మాకు మళ్ళీ మద్దతు ఇస్తారు. తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి తెలంగాణలో ఒకటే తెలంగాణ వచ్చింది, తెలంగాణ ప్రజల ఐక్యత, తెలంగాణ భవిష్యత్తు, దీని గురించి చర్చ జరిగింది 10 సంవత్సరాలు. హిందూ ముస్లింది కూడా అంత ఎక్కడ ఇష్యూస్ ఎక్కడ రాలేదు, కుల రాజకీయాలు రాలేదు. కానీ గత కొన్ని నెలలుగా తెలంగాణలో కుల రాజకీయాలు ఎంటర్ అయినాయి అని చెప్పి అనుకుంటున్నారా? గత ఎన్నికలకు అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు 4 నెలల నుంచి తెలంగాణలో కూడా కుల ఐడెంటిటీ, కుల చైతన్యం, కుల రాజకీయం. కొంతమంది నాయకుల కులం ఉండొచ్చు, నాయకులకు ఉండొచ్చు, ప్రజలకు ఉండదు. ప్రజలు చాలా మంచివాళ్ళు. తెలంగాణ ప్రజలు నిజంగా కూడా చెప్తున్నా, నిజాయితీగా చెప్తున్నా. ఒకసారి నేను పవన్ కళ్యాణ్ గారితో ఏదో సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు ఆయనే అన్నారు, తెలంగాణలో ప్రజలు చాలా స్వచ్ఛమైన వాళ్ళండి, చాలా మంచివాళ్ళు, ఇక్కడ కులాలు మతాల ఆధారంగా ఓటింగ్ ఉండదు అనే మాట ఆయన అన్నారు. అంటే ఇవాళ ఇప్పుడు అది అప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్ని మాట్లాడుతూ ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఒక పర్సెప్షన్ ఏం కనిపిస్తుంది అంటే ఎస్సీలు, రెడ్లు ఇదంతా కాంగ్రెస్ వైపు ఉన్నారు. మిగతా దీంట్లో నేను ఏకీభవించనండి, అసలు ఏకీభవించను. ఎందుకంటే ప్రజలు తెలంగాణలో కులాలు మతాలకు అతీతంగా మొదటి నుంచి ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారు. ఆ విశ్వాసం నాకుంది. ఎందుకంటే వేరే రాష్ట్రాల గురించి నేను వ్యాఖ్యానించను, కానీ తెలంగాణ కాడికి వస్తే మాత్రం ఇక్కడి ప్రజలు అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలు మంచిని స్వాగతిస్తారు, డెఫినెట్గా మంచిని ఆదరిస్తారు. అది మాత్రం నాకు తెలుసు. రైట్. ఇక వ్యక్తిగతమైన క్వశ్చన్లు కొన్ని ఉన్నాయి. కేటీఆర్కి నేను ప్రోమో కూడా ఇచ్చాను, కేటీఆర్కి అహంకారం ఎక్కువ అనుకుంటారా? నేను ఒక మాట అడుగుతా, నేను ఎప్పుడన్నా రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానన్నా, లేదా జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా పేగులు కట్ చేస్తానని చెప్పి మెడలు వేసుకుంటా అని చెప్పానా, లేదంటే మానవ బాంబునైతానని చెప్పానా, లేదా ఎవరినైనా కాళ్ళతో తొక్కానా ఇతర పార్టీ నాయకుల్లాగా, లేదా వచ్చిన వాళ్ళని కొట్టానా? అహంకారం అంటే నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ, నాకు సబ్జెక్ట్ తెలుసు అనే ఫీలింగ్ ఉంది, నేను పని చేస్తాను, సమర్థుని అనే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, తప్పే ఉంది. నా బాడీ లాంగ్వేజ్ అట్లా ఉంటుందేమో, కానీ నన్ను వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళు కానీ నన్ను కలిసిన వాళ్ళు కానీ నేను ఏ విషయమైనా స్పష్టంగా చెప్తాను. నా వల్ల అవుతుందని చెప్తాను, కాకపోతే కాదని చెప్తాను. కొంత నిక్కచ్చితనం, కొంత ముక్కుసుడితనం, కొంత ఆత్మవిశ్వాసం, ఇవన్నీ చూసి అహంకారం అని ఎవరన్నా అనుకుంటే నేను చేయగలిగాను. నేను అహంకారంగా మాట్లాడింది ఎప్పుడు రజనీ గారు? మీరు చెప్పండి నాకు. నేను అహంకారంగా నేను ఏం చేశాను? ఇవాళ క్యారెక్టర్ అసాసినేషన్లో భాగంగా కొన్ని నడుస్తూ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు నేను 5 సార్లు గెలిచాను వరుసగా సిరిసిల్లలో. నేను అహంకారిని అయితే, ప్రజల్లో లేకపోతే, ప్రజలతో కనెక్ట్ లేకపోతే 5 సార్లు వరుసగా గెలిచే పరిస్థితి ఉంటుందా? నేనేమంటున్నా అంటే నా డిపార్ట్మెంటు నాకు ఇచ్చిన బాధ్యత, 10 ఏళ్ళు మంత్రిగా పనిచేశాను. అంతకుముందు ఉద్యమంలో జైలుకు పోయి వచ్చాను. కేసీఆర్ కొడుకుగా అడుగుపెట్టినా ఇవాళ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడిని. నేను ఎప్పుడు అహంకారంగా ప్రవర్తించానో చెప్తే నేను కూడా అంటే ఇతరుల పట్ల, అంటే ఇతరుల పట్ల, మీ పార్టీలో ఉన్న వాళ్ళ పట్ల, లేకపోతే కొన్ని సందర్భాల్లో మీ వ్యవహార శైలి, మీ భాష, ఇవి ఎక్కువ మందిని హట్ చేసినాయి అని అంటూ ఉన్నారు. ఒక్క ఉదంతం లేకపోతే ఎందుకు ఈ మాట బయటకు ఎందుకు వస్తుంది? ఎందుకు డిస్కషన్ ఎందుకు వస్తుంది అంటే, ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ముద్రేయాలి. ఒక నాయకుని రాజకీయ జీవితంలో కొట్టాలి అంటే ఏం చేయాలి? ఏదో ఒక ముద్రేయాలి. దానికి మనకు అనుకూలంగా ఉండే యూట్యూబ్లో, గొట్టాలలో అక్కడ ఇక్కడ మాట్లాడించి ఒక రకమైన వాతావరణ నిర్మాణం చేసి వాళ్ళని ధ్వంసం చేయాలి. నేను అడుగుతా ఉన్నా, నేను అహంకారంగా ప్రవర్తించింది ఏ సందర్భంలో, ఎక్కడ, ఎవరినన్నాను? రైతులతో చెప్పుతో కొడతాను అన్నవాడు అహంకారా? నేను అహంకారినా? లేదా మెడలో పేగులు వేసుకుని తిరుగుతాను అన్నవాడు అహంకారా? లేకపోతే కేసీఆర్ 70 ఏళ్ళ కేసీఆర్ను పట్టుకొని 54 ఏళ్ళ వ్యక్తి ఆయన అంటాడు ఆయన చెడ్డీ కూడా తీస్తా అంటాడు, ఆయన అహంకారా? నేను అహంకారం? ఎవరు అహంకారండి? ఈ రకమైన మాటలు మాట్లాడే వాళ్ళేమో అహంకారులు కాదు, చాలా మంచివాళ్ళు, శుద్ధ పూసలు, వాళ్ళు మాత్రం మంచివాళ్ళు. నేను అహంకారినా? నేనేం చేశాను? ఎవరినన్నాను? ఎవరినన్నా దూషించానా? ఎవరన్నా వయసులో పెద్దవాళ్ళని అవమానించానా? ఎవరినన్నా కొట్టానా? రేవంత్ రెడ్డి గారు తన్నినట్టు కార్యకర్తల్ని తన్నానా? చంద్రబాబు అరెస్ట్ అయితే మీరు అక్కడ చేసుకోండి, ఇక్కడ చేసుకోవద్దు, నేను ఏమన్నా ఆ రోజు అలాంటి నిర్ణయాత్మక విషయాల్ని మీరు ప్రజెంట్ చేసే పద్ధతిలో నేను ఒక మాట అంటాను, ఈరోజు కూడా అంటాను. 2018 శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారేమో ఇక్కడికి వచ్చి రాజకీయం చేయొచ్చు, రాహుల్ గాంధీతో జట్టు కట్టొచ్చు, మమ్మల్ని ఖతం చేయాలని 500 కోట్లు తెచ్చి కాంగ్రెస్ జేబులో పెట్టొచ్చు. ఆయన మంచివాడు, చాలా మంచివాడు. మేము చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో మాకు రాజకీయంగా ప్రత్యర్థిగా ఉన్న నేను సానుభూతితోనే వ్యవహారం చేశాను. నేను లోకేష్ గారితో మాట్లాడాను, ఆయన పడ్డ బాధను కూడా చూసిన తర్వాత నేను చెప్పాను, ఒక కొడుకుగా అర్థం చేసుకోగలను లోకేష్ గారి బాధను. కానీ నేను అన్నదల్లా ఏంటి? ఒకటే మాట కదా. ఏమన్నాను నేను అన్నదేంటి? అరెస్ట్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో, వ్యవహారం ఏమైనా ఉంటే అక్కడ చేయండి. హైదరాబాద్లో ప్రశాంతంగా ఉండే హైదరాబాద్లో ఇక్కడ మీ ఆంధ్ర రాజకీయాలు ఇక్కడ స్పిల్ ఓవర్ అయితే నష్టం జరుగుతుందని చెప్పాను. తప్పే ఉంది అందులో?
అది అహంకారం అని మీరు అనుకుంటే నేనేం చేయగలను? కాదు, మీరు కలవరు, వ్యక్తుల్ని కలవరు, ఎవరిని రీచ్ అవడానికి అవకాశం లేదు, ఎవరిని ఇలాంటిది మీ పార్టీలో కలవకుండానే చర్చ ఉంది. ఎవరిని కలవకుండానే పెట్టుబడులు వస్తాయి, ఎవరిని కలవకుండానే 5 సార్లు ఎమ్మెల్యేగా సెలెక్టెడ్ గా కలుస్తారని. అరే నేను నా పాత్ర నేను పోషిస్తున్నా రజని. నేను నా కాన్స్టిట్యుయెన్సీ కాడికి నా ప్రజలు నేను కలుస్తున్నాను కాబట్టి 5 సార్లు వరుసగా బ్రహ్మాండమైన మెజారిటీతో, పోయినసారి 90,000, ఈసారి 30,000, అంతకుముందు 54,000 నియోజకవర్గ వ్యక్తి కాదు, చెప్తున్నాను. అదే స్టేట్ వైడ్ చెప్తున్నా, అదే చెప్తున్నా నేను. రెండోది, నేను మా ఎమ్మెల్యేలను కానీ మా మంత్రుల్ని కానీ మా కార్యకర్తలను కానీ రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాను. కాకపోతే ఏంటంటే ఇక చెప్పాను కదా ఇప్పుడే, నేను ఏ ఆధారాలు ఉండవు. అహంకారం అనే దానికి, యాక్సెసిబిలిటీ అనే దానికి ఏ ఆధారం ఉండదు. నిరాధారంగా ఏదో ఒకటి అనాలి కాబట్టి అనడం. ఎవరు అంటున్నారు ఈ మాటలు? ఎక్కడొస్తున్నాయి ఇక్కడ? కానీ యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ కొంతమంది పని పాట లేని వాళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి అక్కడ ఇక్కడ ప్యాకేజీలు తీసుకొని మాట్లాడేవాళ్ళు, వాళ్ళు మాట్లాడతారు. దానికి ఏముంది? నిరభ్యంతరంగా మాట్లాడుకోమనండి. ఇంకొక